వెల్కమ్ టు ఏపీ న్యూస్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన జ్యోతుల నెహ్రూను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్న లక్ష్యంతో బీసీ సోదరులందరూ ముందుకు సాగాలని జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత నాయకులు జాస్తి వసంత్ కిర్లంపూడి గ్రామస్తులకు తెలియజేశారు. మండల కేంద్రం కిర్లంపూడిలో మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జేహో బీసీ డిక్లరేషన్ అవగాహన కార్యక్రమంలో జాస్తి వసంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి పై విధంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జాస్తి వసంత్ మాట్లాడుతూ తెలుగుదేశం అంటేనే బీసీలకు వెన్నుముక్క లాంటిదని అన్నారు. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం ద్వారా వెనుకబడిన తరగతుల వారికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అలాగే జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కుర్ల చిన్నబాబు, కాళ్ల వెంకటేష్, జనసేన నాయకులు ఎల్లపు రామప్రసాద్, ఎంపీటీసీ ఆళ్ల నానాజీ, సాదే యేసుబాబు, కాకిలేటి రాయుడు, నంది బాలకృష్ణ, సెరకణం వీరబాబు, కట్టు నాని, సాదే డేవిడ్ రాజు, స్థానిక నాయకులు ఆళ్ల శ్రీమన్నారాయణ, సరిసై శివ, ఎడ్ల మురళీకృష్ణ, కాళ్ల మురళి, మాజీ నీటి సంఘం అధ్యక్షులు ఆడారి నానాజీ, బుద్ధ జగదీష్, పెండకోట గణపతి, శివనారాయణ, కోడల నల్లబాయ్, నెడ్డి చిట్టి తదితర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పార్టీకి సంబంధించిన బీసీ డిక్లరేషన్ మీటింగ్ ఇది. బీజేపీ కూడా అది కూడా కలుపుకొని, ఎందుకంటే అందరూ కలుపుకుని మన శ్రీనివాస్ చెప్పింది, మన నలభో చెప్పింది అందరు కరెక్టే. అది అలా ప్రతిదీ లిస్ట్ ఉంటుంది, మీకు లిస్టులో చూసుకొని అన్ని ప్రకారంగా నడుచుకుని పోతే సరిపోతుంది, అంతే. నమస్కారం. ఈరోజు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాల ప్రకారం మన కిర్లంపూడి, జగపత్ నగరం, చిల్లంగి, సింహాద్రిపురం గ్రామాలకు సంబంధించినటువంటి జయహో బీసీ కార్యక్రమాన్ని ఈరోజు మన కిర్లంపూడి గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ 5 మీటింగ్లను, నియోజకవర్గంలో దాదాపు 20 మీటింగ్లను ఈరోజు ఒకే టైంకి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా పార్టీ ఇచ్చేటువంటి ప్రాధాన్యతను, బీసీలకు ప్రత్యేకమైనటువంటి డిక్లరేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది జాలా చంద్రబాబు నాయుడు గారు. ఆ డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలను ఈరోజు మన బీసీలకు వివరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మనం మండల అధ్యక్షులైనటువంటి చంటి గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు దొరబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రబాబు గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ 4 గ్రామాలకు సంబంధించినటువంటి బీసీ కార్యకర్తలందరికీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా రాబోయే ప్రభుత్వంలో, ఎన్డీఏ, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలటువంటి కూటమి ప్రభుత్వంలో బీసీలకు గెలిచిన తర్వాత బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది, బీసీలకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టబోతుంది, బీసీలకు జరిగినటువంటి అన్యాయాలపై ఈ యొక్క ప్రభుత్వం ఎటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోబోతుందనే అంశాలను వివరించడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో తప్పనిసరిగా జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. అది రాష్ట్రంలో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలో రావడం ఖాయం. ఈ యొక్క అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి బీసీలకు చట్టపరంగా బీసీలపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, దాడులను అరికెట్టి బీసీలపై ఎటువంటి దౌర్జన్యాలు జరగకుండా ఉండేందుకు బీసీలకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి తద్వారా బీసీలను రక్షించుకునే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేయడం. 50 సంవత్సరాలు బీసీలకు ప్రత్యేకంగా 60 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షన్ని 50 సంవత్సరాలకే 4,000 రూపాయలని పెన్షన్ ఇవ్వడం కూడా జరగబోతా ఉంది ఈ యొక్క గవర్నమెంట్లో దాదాపుగా 30 స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 24% తగ్గించి 16,800 పోస్టులు బీసీలకు దక్కవలసినటువంటి పదవులను దూరం చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. వీటన్నిటిని కూడా పునరుద్ధీకరించి
రాబో గవర్నమెంట్లో బీసీలకి 34% రిజర్వేషన్లు కల్పించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కూటమి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా చట్టసభల్లోనూ కార్పొరేషన్ పదవుల్లోనూ కూడా 34% రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం రాగానే ఈ యొక్క పాలసీని అమల్లోకి తీసుకొస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలనే ఒక మంచి ఉద్దేశంతో మా నాయకులు పెద్దలు గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారు ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం అంతటా 4 మండలాల్లోనూ దాదాపుగా 20 మీటింగ్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఈ యొక్క బీసీలందరికీ కూడా చేసేటువంటి మంచి పనులను వివరించమని చెప్పి మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం, మేమందరం కూడా 20 మీటింగ్లకి 20 మందిని ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఈ యొక్క మీటింగ్ని ఉద్దేశించడం జరుగుతుందండి. ఈ యొక్క మీటింగ్ ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, బీసీ అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హో బీసీ. జై హో బీసీ.